హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు పూలతో ముళ్ళు. ఈ కథని రచించిన వారు శ్రీదేవి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, నా పేరు వందన. నేను సింగిల్ పేరెంట్ని. నాకు నా భర్తకు కొన్ని కారణాలతో సరిపడకపోవటం, అతను ఒక శాడిస్ట్లా హింసిస్తూ ఉండటం, అతను పెట్టే బాధలను భరించలేకపోవడం వల్ల ఇద్దరం విడాకులు తీసుకుని విడిపోయాము. నాకు ఒక్కతే పాప. ఆడపిల్ల కావడంతో నా భర్త ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల నా దగ్గరే ఉంటుంది. ఒకవేళ అతను కూతుర్ని పోషిస్తాను అన్నా నేను ఇచ్చి ఉండేదాన్ని కాదు. నాకు అతని మీద నమ్మకం లేదు. తాను ఇప్పుడు ఇంటర్ చదువుతుంది. పాప పేరు కృష్ణప్రియ. నా పోలికలన్నీ పుణికిపుచ్చుకొని అచ్చం నా నోట్లో నుంచే ఊడిపడినట్లుగా కుందనపు బొమ్మలా ఉంటుంది. అమాయకత్వం, అందం, కాస్త తెలివితేటలు, ఈ మూడు కలిపి మూర్తీభవిస్తే అచ్చం నా కూతురులా ఉంటుంది. నా కూతురు అని చెప్పడం కాదు కానీ నన్నెప్పుడు నాకిది కావాలి అది కావాలి అని దేనికి ఇబ్బంది పెట్టలేదు. నేను కూడా డిగ్రీ వరకు చదివి ఉండటంతో ఓ ప్రైవేటు కంపెనీలో రిసెప్షనిస్టుగా వర్క్ చేస్తున్నాను. ఉన్నంతలోనే సర్దుకుపోతూ ఒకరికొకరం అన్నట్టుగా హాయిగా సంతోషంగా బతుకుతున్నాం మేమిద్దరం. అలాంటి మా జీవితంలోకి అడుగుపెట్టాడు మా ఆఫీసులో పనిచేసే క్లర్క్ నరేంద్ర. చాలా సరదా అయిన మనిషి. అందరితో కలివిడిగా మాట్లాడుతూ సరదాగా నవ్వుతూ ఉంటాడు. ముందులో నేను అతనితో అంతగా మాట్లాడకపోయినా తర్వాత అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్కి, అతని కలుపుకోలుతనానికి నిజం చెప్పొద్దు, నాకు అతనితో మాట్లాడాలని అనిపించింది. అలా మాటలు పెరిగి మా పరిచయం మా ఇరువురి మధ్య చాలా గాఢమైన స్నేహానికి దారితీసింది. కొద్ది రోజుల తర్వాత నేను అతనితో మాట్లాడకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేశాను. నేను అలా రావడం కంటే కూడా అతను అలా నా పరిస్థితిని రప్పించాడు అనడం నిజమవుతుందేమో. ఆ రోజు ఆదివారం. నరేంద్ర ఉదయాన్నే మా ఇంటికి వచ్చాడు. ఇటువైపు వెళుతూ, ఓసారి మిమ్మల్ని మీ పాపని చూసిపోదామని వచ్చాను వందన గారు అన్నాడు నవ్వుతూ. నాకతను రావడం, నిజం చెప్పొద్దు, సంతోషంగానే అనిపించింది. ఊరికే రారు మహానుభావులు అంటూ నవ్వుతూనే అతన్ని లోపలికి ఆహ్వానించాను. కృష్ణ ఇంకా నిద్ర లేవలేదు. నేను నా కూతుర్ని ముద్దుగా అలాగే పిలుస్తాను. నరేంద్ర వస్తూనే సరాసరి మా బెడ్రూంలోకి వచ్చేశాడు. ఓ, మీ పాప ఇంకా పడుకుందా? లేపకపోయారా? అంకుల్ నిన్ను చూడటానికి వచ్చాడు అని చెప్పి లేపండి అన్నాడు అక్కడే నిలబడి. అతనలా మా బెడ్రూంలోకి వచ్చి నిలబడటం నాకెందుకో కొంచెం అనీజీగా అనిపించింది. లేస్తుంది, ఇవాళ సండే కదా, అందుకే కాస్త ఎక్కువసేపు పడుకుంటుంది. నేను కూడా ఈరోజు త్వరగా లేపాను. కానీ మీరు వచ్చినందుకు అయినా మా అమ్మాయిని నిద్రలేపుతాను. మీరు వెళ్ళి హాల్లో కూర్చుంటే నేను కాఫీ తీసుకొని వస్తాను పదండి అన్నాను. సరే, తప్పకుండా మేడం గారు. మీ చేతి కాఫీ తాగటానికే నేను ఇంత దూరం వచ్చాననుకోండి అన్నాడు అతను అందంగా చిరునవ్వు నవ్వుతూ. అతను హాల్లోకి వచ్చి కూర్చున్నాక నేను అతనితో మాట్లాడుతూ వంటింట్లోకి వెళ్ళిపోయాను. 10 నిమిషాల్లో కాఫీ తీసుకువచ్చి అతనికిచ్చి కృష్ణను లేపి బ్రష్ చేయమని చెప్పాను. ముఖం కడుక్కొని టవల్తో మొహం తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది. హాయ్ కృష్ణ అంటూ అతను లేచి చెయ్యి అందించాడు షేక్ హ్యాండ్ కోసం. కానీ కృష్ణ అతని చెయ్యి అందుకోలేదు. హాయ్ అంకుల్, నమస్తే అంటూ టేబుల్ మీద ఉన్న ఈనాడు పేపర్ అందుకుంది. ఒక్క క్షణం అతని ముఖం నల్లగా మాడిపోయింది. నేను వంటింట్లో నుంచి అంతా గమనిస్తూనే ఉన్నాను. ఏమైంది ఈ పిల్లకి? అందరితో చక్కగా మాట్లాడుతుంది. ఈరోజు ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది అనుకున్నా నా మనసులో. ఏం చదువుతున్నావురా అంటూ చనువుగా కృష్ణ భుజం మీద చెయ్యవేసి అడిగాడు. కృష్ణ అతని చేతిని చిరాగ్గా విదిలించేసుకుంటూ, నేను ఇంటర్ చదువుతున్నానని మీకు తెలుసు. మా అమ్మ చెప్పే ఉంటుంది కదా అంకుల్. ఇంతకు ముందు కలిసినప్పుడు కూడా 2-3 సార్లు మరిచిపోయినట్టు నటిస్తూ అడిగారు. మళ్ళీ ఎందుకని అడుగుతున్నారు మీరు అనడంతో కాస్త బిత్తరపోయినట్టు కనిపించిన మళ్ళీ వెంటనే తేరుకొని, తెలుసు కృష్ణ, కానీ నిన్ను నాతో మాట్లాడించడానికి అలా సరదాగా అడిగాను అంతే అన్నాడు. ఓ అవునా అంకుల్, నాకు రాసుకోవలసిన వర్క్ ఉంది. మీలో మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళతాను అంటూ పేపర్ తీసుకొని తన రూంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నరేంద్ర మా వంటగది గుమ్మం దగ్గరికి వచ్చి, వందన గారు, మీ అమ్మాయి మీలా మెతక కాదు, చాలా తెలివైనది. చాలా అనే పదాన్ని ఒత్తి పలుకుతూ వ్యంగ్యంగా అన్నాడు. కృష్ణ ఎప్పుడు ఎవరొచ్చినా అలా ప్రవర్తించలేదు. ఇప్పుడు తనకి ఏమైందో అని ఆలోచిస్తూ నేను అతని మాటలు పట్టించుకోలేదు.
నా కూతురికి వేడివేడిగా టిఫిన్ ఇచ్చేసి, ఏం కృష్ణ అంత సీరియస్గా ఉన్నావని అడిగాను. ఏం లేదమ్మా, బాగానే ఉన్నాను నేను, చదువుకోవాలి అంది. సరే సరే, చదువుకో తల్లి అంటూ బయటికి వచ్చేశాను. ఈరోజు సండే కదా, మీ ప్రోగ్రాం ఏమిటి వందనా మేడం అని అడిగాడు అతను నవ్వుతూ. ఏముంది, మంచి నాన్ వెజ్ కర్రీ వండుకొని తినేసి టీవీలో ఏదైనా మంచి మూవీ వస్తే చూడటమే. మా కృష్ణకి ఏమన్నా కావాలి అంటే సాయంత్రం అలా షాపింగ్కి వెళ్తాం అంటూ సింపుల్గా చెప్పేశాను. అతను నవ్వుతూ, మీ ప్రోగ్రాం చాలా బాగుంది, కానీ మీకు అభ్యంతరం లేకపోతే మనం ముగ్గురం కలిసి సరదాగా ఏదైనా మూవీకి వెళదామా అని అడిగాడు. థియేటర్లో సినిమాలు చూడటం అంతగా ఇష్టం ఉండదు, మీరు ఏమీ అనుకోకండి అని నేను అనగానే అతను కాస్త నిరాశ పడినట్లు కనిపించాడు. సరే, నేను వెళతానింకా, మళ్ళీ కలుద్దాం అంటూ బయటికి నడిచాడు. నాకెందుకో ఈరోజు కృష్ణ ప్రవర్తన నచ్చలేదు. కానీ నేను తనని కోప్పడడం లేదు. నేను తనతో కోపంగా ప్రవర్తించే సందర్భం ఒకటి కూడా తీసుకురాలేదు ఇప్పటి వరకు నా కూతురు. మర్నాడు మామూలుగానే ఆఫీసుకు వెళ్ళాను. నరేంద్ర పలకరింపుగా నవ్వాడు. నేను కూడా నా కళ్ళతోనే నవ్వి అతనికి సమాధానం చెప్పాను. లంచ్ టైం వరకు పని హడావిడితో సరిపోయింది. భోజనానికి వెళుతూ, మీరు భోజనం చేయరా అని అడిగాను. ఈరోజు లంచ్ బాక్స్ తెచ్చుకోలేదండి, క్యాంటీన్లో ఫుడ్ తినబుద్ధి కాదు నాకు. ఏ కాఫీనో టీనో తాగేస్తానులేండి, మీరు వెళ్ళి భోజనం చేసేయండి, మళ్ళీ మీకు లేట్ అవుతుంది అన్నాడు అతను. పర్వాలేదు, ఇద్దరం తిందాం రండి, నేను ఎక్కువే తీసుకొచ్చాను అంటూ అతన్ని బలవంతంగా లేవదీసి భోజనానికి తీసుకొచ్చాను. మీ ఆవిడ ఊరు వెళ్ళారా అని అడిగాను. అతను తలదించుకున్నాడు. అతని కళ్ళల్లో బాధతో కూడిన కన్నీళ్లు. లేదండి, ఇంట్లోనే ఉంది. తనకు జీతం తీసుకెళ్ళి ఇచ్చేస్తే చాలు, ఇంకా నా గురించి ఏమీ పట్టించుకోదు. ఇంట్లో వంట సరిగ్గా చేయదు. ఎంతసేపు సినిమాలు, షికార్లు, క్లబ్బులు, పబ్బులు అంటూ తిరుగుతుంది. ఇలాంటివి మనకి తగవని ఎంతో చెప్పి చూశాను, కానీ వినలేదు. ఇద్దరూ చిన్నపిల్లలు ఉన్నారు మాకు, అందుకే వాళ్ళ కోసం రాజీపడి అలా ఉంటున్నాను అన్నాడు అతను జీరపోయిన గొంతుతో. అయ్యో పాపం, నాకు చాలా బాధ అనిపించింది. పాపం, ఇంట్లో ఆడవాళ్ళు సరిగ్గా లేకపోతే మగవాళ్ళు ఏం చేస్తారులే అనిపించింది. పోనీలేండి, మీరు బాధపడకండి, రేపటి నుంచి నేను మీకు భోజనం తీసుకువస్తాను అన్నాను. రోజు ఎలా తీసుకొస్తారు, మీకెందుకు శ్రమ అన్నాడు నరేంద్ర. మర్నాడు కృష్ణ వాళ్ళ కాలేజీ లెక్చరర్ ఫోన్ చేశారు. మీకు వీలైతే ఒకసారి కాలేజీకి రండి అని. ఏమైంది అని అడిగాను కంగారుగా. మీరు కంగారు పడాల్సిన పని లేదు, మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి, నెమ్మదిగా రండి అంది ఆమె. ఆఫీసుకు లీవు పెట్టేశాను. కంగారుగా కృష్ణ చదివే కాలేజీకి బయలుదేరా. మీ అమ్మాయి కృష్ణ ప్రియా మీకేమైనా చెప్పిందా అడిగింది వాళ్ళ కెమిస్ట్రీ లెక్చరర్ సుజాత. లేదు, నాకేం చెప్పలేదు. ఏం జరిగింది నాకు చెప్పండి మేడం అన్నాను కంగారుగా. ఎవరో మీ ఆఫీసులో పనిచేసే నరేంద్ర అనే అతను తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని తన ఫ్రెండ్తో చెప్పింది అట అని తన వాళ్ళ లెక్చరర్ సుజాత అనగానే, ఏంటి, నేను అపనమ్మకంగా అడిగాను నమ్మలేనట్టు. అవును, ఒకసారి మాట్లాడండి తనతోటి. తాను అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటుంది. మీకు ఈ విషయం తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఏదన్నా సమస్య వస్తే పిల్లలు కన్నతల్లికే ముందు చెప్తారు, మీరేంటి మీకు తెలియదు అంటున్నారు ఆశ్చర్యంగా చూస్తూ అడిగిందామె. సారీ మేడం, మా కృష్ణ నాకేం చెప్పలేదు, నేను కనుక్కుంటాను అన్నాను కంగారుగా. సరే సరే, తను పోలీస్ స్టేషన్కి వెళుతుంటే మేమే తనని ఆపి మీకు కాల్ చేశాము అంటూ ఆయాతో కృష్ణుని అక్కడికి తీసుకురమ్మని పిలిపించారు. తాను రాగానే నా వంక చూడటం అసలేమాత్రం ఇష్టం లేనట్టు మొహం పక్కకు తిప్పుకుంది. నేను తన దగ్గరికి వెళ్ళి 2 చేతులతో భుజాలు పట్టుకొని నా దగ్గరికి తీసుకుంటూ, ఇదంతా ఏంటి కృష్ణ, నిన్ను బాధ పెట్టే ఏదన్నా విషయం ఉంటే ముందు నాతో చెప్పాలి కదమ్మా అన్నాను ఏడుస్తూ. నువ్విలా ఏడుస్తావని నీకు నేనేమి చెప్పలేదమ్మా, నువ్వు ఏడవడం నాకు అస్సలు నచ్చదు, నీకు తెలుసు కదా అంది కోపంగా. అసలు ఏం జరిగిందో చెప్పు అన్నాను బాధగా చూస్తూ. అతను నన్ను చాలా రోజుల నుంచి వేధిస్తున్నాడమ్మా. నేను వాడికి చాలా నచ్చాను అంటున్నాడు. నేను ఒప్పుకుంటే మన ముగ్గురం కలిసి హ్యాపీగా ఉండొచ్చు, బాగా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు, నీకేం కావాలంటే అవి కొనిపెడతాను, నేను చెప్పినట్టు వింటే అంటూ ఇంకా ఏమో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. ఫోన్లో పిచ్చి పిచ్చి మెసేజ్లు, పిక్చర్స్, వీడియోలు పంపిస్తున్నాడు అని అవి మళ్ళీ వెంటనే మళ్ళీ డిలీట్ చేస్తూ ఉంటాడు. ఫోన్ నా దగ్గర ఉంది అని తెలిసినప్పుడు మెసేజ్ పెడతాడు. నేను కొన్ని స్క్రీన్ షాట్లు తీసి రికార్డ్ చేసి ఉంచాను. నువ్వేమో ఎప్పుడు చూసినా ఆ అంకుల్ మంచోడు మంచోడు అని అతని గురించి చెప్తూ ఉంటావు.
ఒకవేళ నేను వాడి గురించి నీకేమైనా చెప్పాలని ప్రయత్నించినా నువ్వు నా మాటలు నమ్మవేమో అనిపిస్తుంది. అందుకే నీకు ఇంకేం చెప్పలేదు. అయినా నీకు వాడి మీద అపారమైన నమ్మకం కదా. అతన్ని నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నావుగా. ఇంకా అతని గురించి నీకు ఎలా చెప్తాను? అయినా అలాంటి వాడితో నీకు స్నేహం ఏంటని నాకు చాలాసార్లు అడగాలి అనిపించింది. కానీ నేను అలా ప్రశ్నిస్తే నువ్వు బాధపడతావని నేనేం మాట్లాడలేదు. అతని మంచితనం అంటే ఇదేనా అమ్మా అని తాను ప్రశ్నించిన దానికి జవాబు లేదు నా దగ్గర. ఉక్రోషంతో నా ముఖం ఎర్రబడింది. ఏదో ఒకటి చేయాలి. తప్పకుండా అతనికి తగిన బుద్ధి చెప్పాలి. నేను అప్పటికే ఒక నిర్ణయం తీసేసుకున్నాను. ఇంత చిన్న పిల్లని, నా బంగారు తల్లిని బాధ పెట్టిన వాడిని నేను అంత తేలిగ్గా వదిలిపెట్టను. సరే కృష్ణ, నేనే అతనికి తగిన బుద్ధి చెప్తాను. ఈ విషయాన్ని ఇంకా ఇక్కడితో వదిలేయండి మేడం అంటూ లెక్చరర్కి చెప్పి, పద కృష్ణ, రేపు వద్దువు గాని కాలేజీకి అంటూ తనని అక్కడి నుంచి నరేంద్ర వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాను. తలుపులు దగ్గరగా వేసున్నాయి. తలుపు కొట్టగానే ఒక అమ్మాయి వచ్చి తలుపు తీసింది. నరేంద్ర గారు లేరా అని అడిగాను. ఆఫీస్కు వెళ్ళిపోయారండి అంది. మీరు అతనికి ఏమవుతారు అని అడిగాను. నేను అతని రెండో భార్యనండి. మొదటి భార్య చాలా గెయ్యాళి కావడం వల్ల విడాకులు తీసుకొని నన్ను పెళ్లి చేసుకున్నారు ఆయన. మాది పక్కనే ఉన్న పల్లెటూరు అని చెప్పింది ఆమె. బాగా చిన్న అమ్మాయిలా, చాలా అమాయకంగా ఉంది. 20 ఏళ్ళు ఉంటాయేమో అంతే. నీకు పిల్లలు ఉన్నారా అని అడిగాను. మాకు కొత్తగా పెళ్ళయిందండి. 6 నెలలయ్యింది అంతే పెళ్ళయి అంది సిగ్గుపడుతూ. అంటే అతను తన భార్య గురించి చెప్పినవన్నీ అబద్ధాలే అన్నమాట. మోసగాళ్ళైన మగాళ్ళందరూ ఇంతే. భార్య చెడ్డది అని చెప్పి ఇతర ఆడవాళ్ల సానుభూతి సంపాదించి వాళ్ళని బుట్టలో పడేస్తారు. నేను కూడా అలాగే పడిపోయాను అనిపించింది నాకు. కృష్ణను తీసుకుని మా ఆఫీస్కు వచ్చాను. నరేంద్ర మమ్మల్ని చూసి పనిచేస్తున్న వాడే సీట్లో నుంచి లేచి ఎదురొచ్చాడు. ఈరోజు మన ఆఫీసు పావనమైందండి. మన కృష్ణ ఆఫీసుకు వచ్చింది కదా అంటూ తన భుజం మీద చెయ్యి వేశాడు. అప్పటి వరకు ఎలాగో నిగ్రహించుకున్న నేను ఇక తట్టుకోలేకపోయాను. నా ఎడమకాలు చెప్పు తీసి అతని ఆ చెంప ఈ చెంప పిచ్చిదానిలా వాయించేశా. అతనికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు. ఏం చేస్తున్నారు వందన గారు మీరు అంటూ నన్ను ఆపపోయాడు. ఆఫీసులో ఉన్న వాళ్ళంతా చుట్టూ చేరారు. నాతో కాస్త క్లోజ్గా ఉండే కళ్యాణి నా చేతిలో చెప్పు లాక్కుంది. ఏమైంది అంటూ. వీడు ఈ వెధవ నా కూతుర్ని లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఏడుస్తూ ఉండిపోయాను. మీరు అపార్థం చేసుకుంటున్నారు వందన గారు. అలాంటిదేమీ లేదు. మీ పాప మా పిల్లల లాంటిది కాదా అంటూ మొసలి కన్నీరు కార్చపోయాడు. ఇంతలో కృష్ణ నా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని సెల్ ఫోన్ తీసింది. ఫోన్ ఆన్ చేసి అతను పంపించిన అసభ్యకరమైన వీడియోలు, పిచ్చిరాతలు అన్నీ స్క్రీన్ షాట్ తీసినవి, తను సీక్రెట్గా సేవ్ చేసినవి అందరికీ చూపించింది. అతను ఇంకా ఏమీ మాట్లాడలేక తలదించుకున్నాడు. అందరూ అతని ముఖం మీద ఉమ్మేశారు. కొందరైతే పోలీసులను పిలవండి అన్నారు. కానీ నేను వద్దు, వదిలేయండి. అతని మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న ఒక అమాయకురాలు ఉంది ఇంట్లో. ఇతను జైల్లో కూర్చుంటే ఆమె అనాథైపోతుంది అనడంతో అందరూ అతన్ని వదిలేశారు. అతను తల ఉంచుకొని ఎవరి ముఖం చూడలేక చచ్చిన శవంలా బయటికి వెళ్ళిపోయాడు. ఇంత చిన్న వయసులోనే నాకు నా కూతురి తెలివితేటలు గర్వంగా అనిపించాయి. కానీ ఇప్పటి ఈ పరిస్థితికి కారణం నేనే. నా తెలివి తక్కువతనం కారణంగానే కృష్ణ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. చూసిన ప్రతి మనిషి మంచివాడే అనుకోవటం, మంచితనం ముసుగులో ఇలా మేకవన్నె పులులు కూడా ఉంటాయని గమనించకపోవడం, ఒక్కొక్కసారి అవి మాటున ఉండి పంజా విసిరితే మన జీవితానికే ప్రమాదమని గుర్తించకపోవడం, అంతా కేవలం నా తప్పే. నా చిన్నారి బిడ్డ అలాంటి తప్పు జరగకుండా, మేము విషపు కోరలకి బలి అయిపోకుండా తనని తాను కాపాడుకుంటూ నన్ను కూడా కాపాడింది. అందుకే నాకు గర్వంగా ఉంది. నాకు ఇలాంటి కూతురు ఉన్నందుకు, తనని నేను కన్నందుకు. అందుకే ప్రతి ఆడపిల్ల తెలివిగా ఉండాలి. అప్పుడప్పుడు నాలాంటి తెలివి తక్కువ తల్లుల వల్ల ఎలాంటి ప్రమాదం ఎదురైనా ఎదుర్కోవడానికి అచ్చంగా నా బంగారు తల్లి కృష్ణలాగే. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.